నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఎన్నికలు ముగిసాయంటే చాలు అందరి కళ్ళు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంటాయి. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఇచ్చే నెంబర్ల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఈసారి బెంగాల్, తమిళనాడు ఎన్నికలపై ఆయన ఇచ్చిన అంచనాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మిగతా సర్వేలకు భిన్నంగా ఆయన చెప్పిన లెక్కలు చూస్తుంటే అంచనా నిజమైతే ఆయన కింగ్, లేదంటే మళ్ళీ కడతడి తప్పదా అన్న చర్చ మొదలైంది. కేంద్ర నిఘా వర్గాలు తాజాగా అందించిన నివేదిక కూడా ప్రదీప్ గుప్తా అంచనాలు నిజం అయ్యే అవకాశాలు లేవని తేటతెల్లం చేస్తోంది. దీంతో ప్రదీప్ కు మళ్ళీ ఏడుపు తప్పదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంటేనే ప్రదీప్ గుప్తా అంటేనే ఎగ్జిట్ పోల్స్. కానీ ఈ ఫార్ములా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దాటుతాయని చెప్పి తీరా ఫలితాలు వచ్చాక లైవ్ డిబేట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రదీప్ గుప్తాను దేశం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ కాబోతుందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మిగతా సంస్థలకు భిన్నంగా ప్రదీప్ గుప్తాకు చెందిన యాక్సిస్ మై ఇండియా ఫలితాలు వెల్లడించింది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుందని, బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ప్రదీప్ గుప్తా నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఆయన ఎగ్జిట్ పోల్ తప్పుల తడక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021లో కూడా ప్రదీప్ ఎగ్జిట్ పోల్స్ తప్పాయని గుర్తు చేస్తున్నారు. నిజానికి 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. బీజేపీకి 134 నుంచి 160 సీట్లు వస్తాయని, మమతా ఓడిపోతుందని చెప్పారు. కానీ టీఎంసీ 213 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ కేవలం 77 సీట్లకే పరిమితమైంది. ఈసారి 2026 ఎన్నికల్లో కూడా ఆయన బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే ప్రదీప్ గుప్తా అంచనాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సినీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఏకంగా 98 నుంచి 120 సీట్లు వస్తాయని, ఆయన అతిపెద్ద పార్టీగా అవతరిస్తారని యాక్సిస్ మై ఇండియా సంచలన అంచనా వేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర సర్వేలు డిఎంకేకి స్పష్టమైన మెజారిటీని ఇస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత 2 రోజుల పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాయి. కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి రిపోర్ట్ కూడా అందించినట్లు సమాచారం. బెంగాల్లో పోటీ చాలా తీవ్రంగా ఉందని, సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందని, కాబట్టి ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పడం కష్టమని నిఘా వర్గాలు తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే తమిళనాడులో మాత్రం డిఎంకేకు స్పష్టమైన విజయావకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాలు తేల్చాయని తెలిసింది. విజయ్ పార్టీకి 30 సీట్ల లోపే వస్తాయని వారు చెప్తుంటే, ప్రదీప్ గుప్తా మాత్రం విజయ్ సీఎం అవుతారని చెప్పడం సాహసమే అని చెప్పాలి. 2021 తమిళనాడు ఎన్నికల్లోనూ ఆయన లెక్కలు కుదరలేదు. డిఎంకే కూటమికి 175, 195 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ వచ్చినవి 159 సీట్లు మాత్రమే. ఇతర సర్వేలతో పోలిస్తే ఆయన ఇచ్చిన అంచనాకు వాస్తవానికి మధ్య భారీ గ్యాప్ కనిపించింది. డేటా కంటే అంచనాలకే ప్రదీప్ గుప్తా ప్రాధాన్యత ఇస్తున్నారా, లేక నిజంగానే ఆయనకు తప్ప ఎవరికీ తెలియని రహస్య ఓటింగ్ విజయ్ వైపు మళ్లిందా? మే 4న విడుదలయ్యే ఫలితాలు ప్రదీప్ గుప్తాను మరోసారి విజేతగా నిలబెడతాయా, లేక మళ్లీ టీవీ కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టేలా చేస్తాయనేది వేచి చూడాలి. మొత్తానికి ప్రదీప్ గుప్తా అంచనాలు నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడినట్లే. ఒకవేళ విఫలమైతే మాత్రం ఆయన ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత మరోసారి ప్రశ్నార్థకం కానుంది. మీడియా వర్గాలు, రాజకీయ వర్గాలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో, ప్రదీప్ శక్తి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనే విషయంలో కూడా అంతే ఉత్సుకత చూపుతున్నారు.